రాజ్! హలో, భార్గవ్ కొడుతున్నారా అన్నా? ఏంట్రా ఇది? ఎందుకు తరుగుతున్నారు? ఏం లేదు, ఊరికే అదే. ఊరికేంట్రా స్టిక్స్ తో వస్తాయి? అది ఏంటి విక్రమ్, ఏమైంది? మా పార్టీకి మేము ర్యాగింగ్ చేస్తుంటే వాడోడు మధ్యలో ప్రిన్సిపల్ కంప్లైంట్ చేయడానికి. చూడు, ర్యాగింగ్ చేయడం తప్పే కదా, గవర్నమెంట్ కూడా బ్యాన్ చేసింది కదా. మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు. నేను నా తమ్ముడిని కష్టపడేగా చదివిస్తున్నాను. దయచేసి గొడవలొద్దు. మీరు ఇక్కడ గొడవలు చేయడానికి రాలేదు. గొడవలు చేయడం ఎవరికీ మంచిది కాదు. ప్లీజ్ క్లాస్ రూమ్స్కి వెళ్ళండి. ఓకే, రా. భార్గవ్, ఏంట్రా ఇది? ఏం లేదన్నయ్య. రాయ్, ఎవడ్రా నా తమ్ముడిని కొట్టింది? మేమే. నువ్వే నా కొట్టింది? అవును. నా కొడుకు మీద చేయి వస్తావా? నీ కొడుకు నా తమ్ముడి మీద చేయి వేసాకే వేశాను. ఇంకోసారి నా కొడుకు జోలికి నీకు అదే చెప్తున్నా. ఇంకోసారి నీ కొడుకు నా తమ్ముడు జోలికి వచ్చాడో మెడ పట్టుకోవడం కాదు, విరిచేస్తా. నేను మేన్ మామని కూడా చూడకుండా బియ్యంలో బంధువులు కానీ కయ్యంలో కాదు. మీ ఇంటికొచ్చానా? విస్తరేసావా? గుప్పెడు మెతుకులు పెట్టావా? మా అమ్మా నాన్నల్ని ఏనాడైనా చూసావా? ఏం చేసావని నిన్ను మేనమామాని గుర్తుపెట్టుకోవాలి. అయ్యో, నాకేం కాలేదురా. చిన్న విషయాన్ని మీరే పెద్ద చేస్తున్నారు. మాతో ఎందుకు చెప్పలేదన్నయ్య? పెద్ద దెబ్బలేం లేవురా. చూసావా బాబాయ్, అన్నయ్య ఏం చేశాడు? చూసే వస్తున్నా నాయన. హాస్పిటల్లో తమరానలం గారి చేత బాగా తోవించుకోబడ్డ దౌర్భాగ్యుల్ని చూసే వస్తున్నా. ఒరే పెద్దోడా, ఇదంతా నీకు అవసరమంట్రా? వాళ్ళల్లో ఒక్కడు టపాగట్టున్నా నువ్వు చర్లపల్లి జైల్లో, నేను నీ 6 సోదరులు బయట చెట్ల కింద నిలబడి రామ రామ రఘు రామ పరాత్పర అని చెక్కబల్యం చేసుకుంటూ ఉండేవాళ్ళమేగా. తమ్ముడు బ్లడ్ చూసేసరికి నా బ్లడ్ బాయిల్ అయిపోయింది బాబాయ్. నీకెందుకంటే ఎరుసుకో? నాతో మాట చెప్పింటే వాడిని చెమట పట్టకుండా చంపేసేవాడిని. ఓ బుల్డోజర్ తీసుకుని. నీ తప్పు కాదురా, మీ అన్నగారి పెంపకం అట్లా ఉంది. మొన్న ఆ పద్మనాభ నగర్ లో మనం ఉంటున్న ఇంట్లో ఫ్లోరింగ్ బాగాలేక ఈ ప్రకాష్ గారు కాలు జారి పడ్డాడు. ఆ ఇంటి ఓనర్ గాడి కాళ్ళు వెనక్కొట్టాడు కదా. ఒరేయ్, ఆడదిక్కులేని మీ అందరూ ఉండేందుకు ఆ ఇల్లు సెటప్ చేయడానికి నాకు 10 రోజులు పట్టిందిరా. చేయడానికి మీకు 10 నిమిషాలు పట్ల. నిన్నటికి నిన్న
ఆ సంఘీనగర్ లో ఈ బండ బుడ్డోడు క్రికెట్ ఆడుకుంటూ ఆ కిటికీ అద్దం పగలగొట్టాడు. ఓనర్ రావడంలో అర్థం ఉందయ్యా, కానీ నీ కోపానికి ఫలితం ఇదిగో ఈ శాటిలైట్ ఏరియా కొంపలోకి వచ్చి పడ్డాం. సిటీలో ఉన్న కొంపలన్నీ అయిపోయాయిరా. ఇక ఎక్కడ కూడా సున్నం పెట్టుకున్నారనుకో, మనమే పాకిస్తాన్ వెళ్ళి సెటిల్ అయిపోవాల్సిందే. అయ్యో నేను భరించలేను బాబు, భరించలేను. రేయ్ 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 రేయ్, మొత్తం బ్రదర్స్ అందరూ వాకౌటా? ఒంట్రా పక్కన ఒకేగా నేను రాలేనా? ఛీ! ఏదో మర్యాదగా గౌరవంగా మ్యారేజ్ బ్యూరో పెట్టుకుని బతుకుతున్న నన్ను ఇళ్ళ బ్రోకర్ని చేశారా? ఇక ముందు ముందు ఏం చేస్తారో? ఏయ్, 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 రండి, రండ్రా. వాడిక లేడు కదా, మీ అన్నయ్య ఆవేశం తగ్గాలంటే వాడి ముందర కాళ్ళకి బంధం వేయాలరా. అంటే కాళ్ళు కట్టేయాలా బాబాయ్? కాళ్ళు చేతులు కట్టాడు కదా, ఈ ఇంటికి ఒక అమ్మాయి రావాలరా. ఓ అదా, అదేం పెద్ద ప్రాబ్లం లేదు బాబాయ్. పొద్దున పాలమే వస్తుంది కదా. ఆ తర్వాత ఊడ్చే అమ్మాయి వస్తుంది కదా. ఆఖరికి గిన్నెలు కడిగే అమ్మాయి కూడా వస్తుంది బాబాయ్. అంతకంటే పొద్దునే దొడ్లు కడిగే అమ్మాయి రాదు. పాలమ్మాయి, పూలమ్మాయి, అక్కర్లు అమ్ముకునే అమ్మాయి కాదురా. మీ అన్నయ్యకి పెళ్ళయ్యి మన ఇంటికి ఒక్క వదిన రావాలరా. అన్నయ్య ఆవేశానికి ఒక్క ఉదయం సరిపోతుందా బాబాయ్? నాకే 10 మందిని తీసుకొస్తా, సంకనాకి పోయింది మీరే జతపట్టం కాపీ. ముందు మీ అన్నయ్య పెళ్లికి ఒప్పుకుంటాడో లేదో చూడండి రా. బాబాయ్ ఒప్పుకోను. చూడు. నేను ఒప్పుకోను బాబాయ్. వీడు ఐఏఎస్ పాస్ అయి కలెక్టర్ అవ్వాలి, 9 years, వీడు డాక్టర్ అవ్వాలి, 7 years, వీళ్ళిద్దరూ రాజ్కోటి లక్ష్మీకాంత్ ప్యారేలాల్ లాగా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ అవ్వాలి, 25 years, వీడు పెద్ద పోలీస్ ఆఫీసర్ అవ్వాలి, 6 years. వీడు పెద్ద హోటల్కి ఓనర్ అవ్వాలి. ఇది మాత్రం కరెక్ట్ గా చెప్పావరా. కాకపోతే హోటల్లో సేల్స్ మాత్రం ఉండవు. ఒరే నాయనా, ఒరే బంగారం, ఒరే ఇవన్నీ జరిగేటప్పటికి నీ వయసుకి ఎక్స్పైరీ డేట్ వస్తుందిరా. ఇక తర్వాత పెళ్లి చేసుకునే ప్రయోజనం ఏముంటది? రే, ఇవన్నీ పెళ్ళైన తర్వాత కూడా చెయ్యొచ్చురా. పెళ్ళ సపోర్ట్ ఉంటుంది. కుదరదు బాబాయ్, లక్ష్యమే ఫస్ట్, తర్వాతే పెళ్లి. రాసుకో. చెప్పండి. 7 చికెన్ బిర్యానీ, 7 మటన్ ఫ్రై, 7 బాయిల్డ్ ఎగ్స్ అండ్ 2 liters థమ్స్ అప్. ఇవాళ స్పెషల్ స్వీట్ ఏంటి? జాంగ్రీ సార్. అవి కూడా 7. అన్ని పార్సల్ వెంటనే పట్రా. ఇదిగోండి సార్. తెచ్చావా? అకౌంట్ లో రాసుకో. వెల్కమ్. థ్యాంక్ యూ. నిరాహార దీక్ష చేయాలన్న నిజాన్ని ఈ బుజ్జి కడుపు జీర్ణించుకోలేకపోతుందన్నయ్య. 6 నెలలకు సరిపడా కొవ్వు ఉంది కదరా, అడ్జస్ట్ చేసుకో. రే ప్రకాష్, ఆకాష్, భార్గవ్, మహేష్, రాజేష్, రాకేష్ అందరూ రండి. వేడి వేడిగా బిర్యానీ, జిలేబీ, సంసా. కమ్మో. ఏంట్రా మ్యాటరు? స్ట్రైక్. స్ట్రైకా? మా డిమాండ్ ఒప్పుకునేదాకా మేము భోజనం చెయ్యం. ఏంట్రా మీ డిమాండ్స్? వదినా, అర్జెంట్ గా మాకు వదిన కావాలి. నువ్వు పెళ్లి చేసుకుని వదిన ఇంటికి తీసుకురావాలి. రే, పెళ్ళంటే 100 ఏళ్ల మంటరా. మంట కాదు, పంట. సరే అలాగే అనుకో, కానీ 100 ఏళ్ల విషయాన్ని 1 గంటలో ఎలా తేల్చడం? నిన్ను ఇలాగే వదిలేస్తే ఇంకా 2 ఎలక్షన్లు వచ్చేదాకా ఇదే మాట చెప్తుంటావు. మీ బుర్రల్ని బాబాయ్ బాగా తినేశాడ్రా. నేను లోతుగా ఆలోచించి చెప్తున్నా. మనం ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నాం. ఏది కావాలంటే అది తింటున్నాం. అడ్డదిడ్డంగా మనం పడుకుంటున్నాం. మెలకు వచ్చినప్పుడే లేస్తున్నాం. సంపూర్ణ స్వేచ్ఛ అనుభవిస్తున్నాం. మనం ఆడిందే ఆట, పాడిందే పాట. రే రే రే, ఇలాంటప్పుడు సడన్ గా ఒక అమ్మాయి మన ఇంటికి వచ్చిందనుకో, అది తిక్క తిక్క రూల్స్ పెడుతుందిరా. అంతెందుకురా, అది ఏం పెడుతుందో అదే మనం తినాలి, ఇచ్చింది తాగాలి. ఇది కూడా టైం ప్రకారం జరగాలి. ఈ కష్టాలని మనకు అవసరమారా? నువ్వు చెప్పేవన్నీ కాదన్నయ్య. నెల రోజుల్లో వదిన ఇంట్లో అడుగు పెట్టాలంతే. లేకపోతే మేము తినం. ఓహో, తినకపోతే పొండి, నేను చేస్తా స్ట్రైక్. అన్నయ్య, వాళ్ళ నేను కూడా స్ట్రైక్ చేస్తాను అన్నయ్య. కానీ కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. ఒక్క బిర్యానీ ప్యాకెట్ తీసుకుంటా అన్నయ్య. తీసుకోరా. ఒక్క పూట భోజనం చేయకపోతే నీ ఒంట్లో కరిగేది 1 గ్రామ్ కొవ్వేరా. స్ట్రైక్ చేయకుండా వదిలేస్తే అన్నయ్య జీవితం మొత్తం మన కోసం కొవ్వొత్తులా కరిగిపోతుందిరా. చాలు అన్నయ్య, చాలు. అన్నయ్య త్యాగం తట్టుకోవడం కన్నా ఆకలి తట్టుకోవడమే బెటర్. ఏరా, ఆకలిగా ఉందా? చాలా ఆకలిగా అవుతుందయ్యా. రేయ్, మీ డిమాండ్స్ అన్ని ఒప్పుకుంటున్నాను. ఓకే ఓకే, బట్ 1 కండిషన్. ఏమిట్రా కండిషను? బాబాయ్, ఆ, వచ్చే అమ్మాయి ఈ ఇంట్లో అడుగు పెట్టాల్సింది నా భార్యగా కాదు, ఈ బిడ్డలకి తల్లిగా. ఆ అమ్మాయి నాకు నచ్చకపోయినా పర్వాలేదు, కానీ వీళ్ళందరికీ నచ్చాలి.
I can't work. No matter where I go, I try to get paid. They never give me the job cause they are afraid that I'ma stick them up, oh yeah, stick it. Rapping and హలో సుజీ ఎలా ఉన్నావే? బాగున్నాను చెప్పవే. చెల్లాయికి ఈ సంవత్సరం పెళ్లి చేద్దామని ఫిక్స్ అయిపోయానే. మంచి సంబంధం ఉంటే చెప్పు. ఎలాంటి సంబంధం కావాలి? నా లైఫ్ గురించి నీకు తెలుసు కదే. నేను పడ్డ కష్టాలు నా చెల్లి పడకూడదు. సంబంధం చూసేటప్పుడు అదొక్కటి గుర్తుపెట్టుకోచాలి. హలో యా నందిని స్వరాజ్. మిస్సెస్ కాదు మిస్. ఓకే, లండన్కి ఒక ఫ్లైట్ టికెట్ కన్ఫర్మ్ చేయండి. ఆల్ రైట్. హాయ్. ఏంటక్క 4 రోజులు అవ్వలేదు, అప్పుడే లండన్ వెళ్ళిపోతావా? వర్క్ ఇస్ లైఫ్ తల్లి, పని చేస్తూనే ఉండాలి. సచ్ ఎ ప్రిటీ డ్రెస్, చాలా బాగుంది. ఎక్కడ తీసుకున్నావు? డ్రెస్ సంగతి తర్వాత, ముందు క్యాప్షన్ ఎలా ఉందో చెప్పవా? ఓకే, నిన్నటి వరకు రోజుకి 24 గంటలు, నిన్ను చూసినప్పటి నుంచి అవి 24 నిమిషాలు. మా రోజ్ కాస్మెటిక్ క్రీమ్ రాసుకుంటే మీ అందం మెరవడానికి 24 క్షణాలు. సో స్వీట్, చాలా బాగుంది. ఇంతకీ మీ యాడ్ ఏజెన్సీ ఎలా ఉంది? అది కూడా దివ్యంగా మెరుస్తుంది. అచ్చా, ఆఫీస్ టైం అవుతుంది. ఓకే, నేను వెళ్ళొస్తాను. బాయ్ బాయ్. ఏ మంజు 1 సెకండ్. మంచి సంబంధం కుదిరితే నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. నీ మనసులో ఎవరైనా? నువ్వు కోతిని తెచ్చి తాళి కట్టించుకోమన్నా కట్టించుకుంటాను. కోతినైతే నీ ఇష్టం వచ్చినట్టు ఆడించొచ్చనా? బాయక. చిన్నప్పటి నుంచి నాకన్నీ అక్కే కదే. నాకేం కావాలో నాకంటే తనకే ఎక్కువ తెలుసని నా నమ్మకం. ఓన్ డిసిషన్ తీసుకొని పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, దాన్ని ఫేస్ చేయటం నా వల్ల కాదే. మా అక్కకు జరిగింది నాకు జరిగితే ఎలా? అక్క నన్ను ప్రేమిస్తుంది, నేను అక్కను నమ్ముతున్నాను. గాడ్, ఇదేంటి ట్రాఫిక్ జామ్? పాపం స్కూల్ బస్ బోల్తా పడింది. రే పూర్ణ, అక్కడేదో యాక్సిడెంట్ అయినట్టుందిరా. అర్జెంటుగా 108 ఫోన్ చేయి. ఆల్రెడీ కూడా ఫోన్ చేసినాడనా? క్వీన్ సౌండ్ వస్తుంది కదా, ఎవడు దారి పట్టలేదు. అవును, అంబులెన్స్ అక్కడ ఉంది. చూడు, ఎవడికి వాడు వెళ్ళాలనే తొందర తప్ప అంబులెన్స్ ఎవడైనా దారిస్తున్నాడా? అంత బుర్ర ఎవడికి ఏడిసిందన్నా? రై దిగరా, మనం క్లియర్ చేద్దాం. ఇలాంటి వాళ్ళు ఉండబట్టే లోకంలో ఇంకా మంచితనం మిగిలింది. వెరీ గుడ్, క్యాప్షన్ సూపర్గా ఉంది. కీప్ ఇట్ అప్ మంజు. థ్యాంక్ యూ సురేంద్ర. మధ్యాహ్నం 3 గంటలకి బాంబే పార్టీ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ కాస్మోటిక్ యాడ్ సంగతి కూడా నువ్వే చూసుకో. వావ్, కంగ్రాచులేషన్స్ మంజు. థ్యాంక్స్.